చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్. రజనీ, నీవు ఇక్కడనే ఉన్నావా అసలు? ఏయ్, వింటున్నారు కదా? సౌండ్ వస్తుంది. ఆమె ఆత్మ ఇక్కడ బలంగా తిరుగుతున్నట్లుంది. ఇక్కడికి వెళ్ళి ఏడ్చినట్లు వచ్చింది మొత్తం. అక్కడ కూడా కవర్ చేసిన చూద్దామని. ఇక్కడ ఏడ్చినట్లు కావచ్చు. ఏయ్, ఎవరది? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ గోస్ట్ హంటర్. సో ఈరోజు నేను ఒక హాంటెడ్ ప్లేస్కి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయిని అనేది పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. సో ఆ ప్లేస్కి అనేది నేను కవర్ చేద్దామని వచ్చాను. ఇంకోటి ఏంటంటే ఆమెను ఎక్కడైతే తగలబెట్టారో ఆ ప్లేస్లో ఏంటంటే బొందలగడ్డ కూడా ఉంది, శ్మశాన వాటిక. సో నేను అది కూడా కవర్ చేయబోతున్నాను. చాలామంది ఏంటంటే అక్కడ అనేది చాలా శబ్దాలు వస్తాయి, పోయి అక్కడ ఎందుకు వస్తున్నావు బాబు నువ్వు అని అన్నారు. ఇక్కడ ఏంటంటే చాలా అరుపులు, ఏడ్చినట్లు అరిచినట్లు సౌండ్ వస్తున్నాయంట. ఇప్పుడు మొత్తం ఈ ప్లేస్ అనేది నేను సింగిల్గా కవర్ చేయబోతున్నాను. చూసుకోండి, నా వెనకలో మాత్రం ఇవ్వలేరు. నేను లైట్ చూడండి ఇట్లా పెట్టాను. మీకు కనిపిస్తలేదు. ఇక్కడైతే లైట్ పెట్టాను నేను. ఓకే, మళ్ళీ లైట్ ఎవరు పట్టుకున్నారు అని అంటారు, అందు గురించి నేను లైట్ కూడా చూపిస్తున్నాను. సో ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. నేను వీడియోలో చాలా గ్యాప్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే మా ఇల్లు వర్క్ జరుగుతుంది. ఇల్లు కడుతున్నాం కాబట్టి ఆ వర్క్లో కొద్దిగా నేను బిజీ ఉన్నాను. అందు గురించి నేను కొద్దిగా వీడియోలు అనేది లేట్ రావడం జరుగుతుంది అన్నమాట. అంతమించి మాత్రం వేరే ఏం లేదు. ఆ ప్లేస్ మాత్రం టోటల్గా కవర్ చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి, ఎందుకంటే నేను సింగిల్ హంటింగ్ చేయబోతున్నాను కాబట్టి, అది కాక శ్మశాన వాటికలో చేయబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. లేట్ చేయకుండా అయితే ఆ ప్లేస్కి వెళ్దాము, చూద్దాం అక్కడ అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏంది అనేది పూర్తి వివరాలు అనేది అక్కడికి వెళ్ళి అయితే తెలుసుకుందాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. డిస్క్రిప్షన్ లింక్లో కావచ్చు అండ్ కామెంట్ బాక్స్లో కావచ్చు డిఎస్ఆర్ వ్లాగ్ ఛానల్ అనేది నేను కొత్త వ్లాగింగ్ ఛానల్ పెట్టాను. ఆ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే హంటింగ్ విత్ అర్జున్ ఛానల్ది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లు ఇస్తాను. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి అయితే భావిస్తున్నాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే ఆ ప్లేస్కి వెళ్ళి టోటల్ అనేది కవర్ చేద్దాం. ఓకేనా? ఇంకేం ఆలోచన, ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడైతే మనం ప్లేస్కి వచ్చేసాము. మళ్ళీ రజనీ ఆత్మ ఇక్కడనే ఉందా ఏంటో చూద్దాము. ఎందుకంటే చాలామందిని అడిగిన దాని ప్రకారం ఏంటంటే ఆమెను ఇక్కడనే అతి దారుణంగా చంపేశారంట. ఆమె ఆత్మ ఇక్కడనే తిరుగుతుందని అంటున్నారు. సో అది పుకార్లా లేకపోతే నిజంగానే ఉందో ఒకసారి అయితే మనం ముందుకెళ్ళి అయితే చూడాలి. సో నేను ఇక్కడైతే సింగిల్ హంటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నాతో పాటు అయితే ఎవరు లేరు, చూసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా, నాతో పాటు అయితే ఎవరు లేరు. ఏమో నెమలిలో ఏమో అరుస్తున్నాయి, చూద్దాం. దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. ఈ వీడియో అనేది నేను సింగిల్ హంటింగ్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్. ఇక్కడనే ఆమె అనేది, ఇదే దాంట్లో ఆమె అనేది అతి దారుణంగా అనేది అత్యాచారం చేసి చంపారు రజనీని. ఇంకోటి పెట్రోల్ పోసి అనేది ఆమెని ఇక్కడనే నిప్పంటించి వెళ్ళారన్నమాట. ఎక్కడైతే నిప్పంటించారో ఆ ప్లేస్కి అనేది ఇప్పుడు మనం వెళ్తున్నాము. పక్షులు ఉన్నట్లున్నాయి. రజనీ, నీవు ఇక్కడనే ఉన్నావా అసలు? ఇక్కడ ఏడ్చినట్లు సౌండ్ వస్తుంది. అది ఏంటి ఏడ్చినట్లు సౌండ్? లేకపోతే ఇక్కడ ఎవరున్నారా? ఏడ్చినట్లు సౌండ్ అయితే వచ్చింది నాకు ఇక్కడికి వెళ్ళి. హలో
సో గైస్ నాకు ఇక్కడికి వెళ్ళి ఏడ్చినట్లయితే సౌండ్ వచ్చింది. సో చూద్దాం, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. అది ఏడ్చిన సౌండా లేకపోతే పక్షుల సౌండ్ అర్థం కావట్లేదు. దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అన్నమాట ఏందనేది. ఒకసారి అయితే మనం ముందుకైతే వెళ్దాం. రజనీ, నీవు ఇక్కడనే ఉన్నా నాకు తెలుసు. ఒకవేళ ఉంటే నువ్వు ఏదన్నా స్పందించు. ఇక్కడ ఏదో పెద్ద కట్టయితే పడేసారు. మరి ఆమెని దాడి చేసినప్పుడా లేకపోతే ఏందో తెలియదు. అసలు నిన్ను ఎందుకు చంపారు? ఇక్కడికి వెళ్ళి ఏడ్చినట్లు సౌండ్ అయితే వస్తుంది. రజనీ, నీవు ఇక్కడనే ఉన్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? మొత్తం నిర్మానుషంగా ఉంది అతను ప్లేస్ అయితే. ఎవరది? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏయ్, గైస్ ఏడ్చినట్లు సౌండ్ వస్తుంది. నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముందు బొందలగడ్డ ఉందటి. ఆ బొందలగడ్డ కూడా మొత్తం వెళ్ళడానికి మొత్తం చెట్లు ఉన్నాయి. రజనీ, పక్షులు ఎక్కువ అరవడం స్టార్ట్ అయింది గైస్. ఇక్కడ పక్షులు ఎక్కువ అరవడం స్టార్ట్ అయినాయి. అదేంటి ఉంటుంటేనే బంద్ అయిపోయింది. కుంపేసి పక్షుల రూపంలో ఏమైనా నడుస్తుందా? కూడా చనిపోయింది కదా. నేను ఆత్మ ఉందనుకుంటా నాకు తెలిసి. ఏయ్, ఏడ్చినట్లు సౌండ్ వస్తుంది గాయస్. ఇక్కడికి వెళ్ళి ఏడ్చినట్లు సౌండ్ అయితే వస్తుంది. చూద్దాం, ఇక్కడికి వెళ్ళి ఏడ్చినట్లు సౌండ్ వస్తుంది. హలో. సో గైస్, ఆమె ఆత్మ ఇక్కడనే ఉండొచ్చు నాకు తెలిసి. చూద్దాం అసలు ఏందనేది. గాయస్, ఇక్కడ ఏదో మెరుస్తుంది చూసినా? ఇక్కడ
అబ్బా ఏయ్ ఎవరది? నువ్వు దయ్యానివా భూతానివా? మెరుస్తుంది అక్కడ. ఓహో దా లైట్ లాగా మెరుస్తున్నాయి పిల్లి కన్నులో. ఇక్కడ అసలు పిల్లి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అర్థం కావట్లేదు. అక్కడ పిల్లి అయితే మెరుస్తుంది. నేను లైట్ బంద్ చూపిస్తాడు. పిల్లిలాగా రజనీ పిల్లి ఆత్మలు వచ్చిందో అర్థం కావట్లే. చాలాసేపటి నుంచి ఏడుస్తుంది. రజనీ ఆత్మ అసలు ఇక్కడ ఉందా లేదా అర్థం కావట్లేదు. ఇప్పుడైతే నాకు ఒక పిల్లి అయితే కనిపించింది. నేను మొత్తం అడవిలో ఉన్నా, ఎక్కడ చూసినా కూడా అసలు ఒక ఇల్లు లేదు, ఏం లేదు. ఒక పాడబడిన చిన్న బిల్డింగ్ ఉంది అక్కడ. అది ఏందో అర్థం కావట్లేదు నాకైతే. రజనీ మరి పిల్లి ఆత్మలో పిల్లిలాగా మారి వచ్చిందా? ఏయ్ ఉంటే కామెంట్ అయితే చేయండి. వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళి దారి ఏం కనిపిస్తలేదు ఇక్కడ. ఏయ్ ఎవరది? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? సో గైస్ ఇక్కడైతే ఎవరైతే లేదు. మరి సౌండ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది నేర్చినట్లు. ఆమె ఆత్మ నాకు తెలిసి ఇక్కడనే ఉన్నట్టుంది రజనీది. ఇక్కడికి వెళ్ళి తెలిసినట్లు వస్తుందండి. చాలాసేపటి నుంచి అయితే ఇక్కడికి లేచినట్లయితే సౌండ్ వస్తుంది. సో గైస్ ఇప్పటికైతే నేను చూద్దాము. చాలా శబ్దాలు అయితే వస్తున్నాయి. అసలు ఏందో అర్థం కావట్లేదు. ఒకసారి పిల్లిలాగా అనిపించింది, ఒకసారి అరిచింది, ఒకసారి అవి కూడా అటాక్ చేయడానికి అయితే చూసింది. షాడో రూపంలో కనిపించింది అన్నమాట. ఒకసారి అయితే నేను సీసీ కెమెరా అయితే పెడతాను, చూద్దాం. అది ఒకవేళ క్యాప్చర్ అయితేనేమో సరే, క్యాప్చర్ కాకపోతే ఇక్కడ గాలి ఉందని అనుకోవాలి. ఆమె ఆత్మ ఇక్కడ బలంగా తిరుగుతున్నట్లుంది. మరి ఆమెను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు ఏంది అనేది అసలు అర్థమే కావట్లేదు. అందుగురించి ఒకరిని నమ్మి మోసపోద్దని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. ఏయ్ సౌండ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రౌండ్ అప్ కొడుతుంది సౌండ్. ఆమె అసలు అంతగానం ఎందుకు నమ్మి మోసపోయింది అది అర్థం కావట్లే. మరి అంత దారుణంగా చంపడానికి రీజన్ ఏముంది?
సో గైస్ ఇక్కడ ముందు బొందరగడ్డ ఉందని చెప్పాను కదా, ఆ బొందరగడ్డ అక్కడికి వెళ్దాం, చూద్దాం అక్కడ కూడా ఇంకేమైనా క్యాప్చర్ అవుతుందేమో. ఎందుకంటే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే సీసీ కెమెరా పెడదాం అనుకున్నాను ఇక్కడ, అక్కడ బొందరగడ్డ ఉందని తెలిసి అక్కడ వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే చాలామంది చెప్పింది ఏంటంటే బొందరగడ్డ కాడికి మాత్రం నీ వెళ్ళకని చెప్పారు అన్నమాట. చూద్దాం ఈ డేర్ అయితే వేద్దాం ఈరోజు. ఈ డేర్ చేసి మనం ముందుకు వెళ్దాము. అక్కడ ఏం కనబడుతుంది ఏంది అనేది పర్టికులర్గా మనకు అనేది తెలుస్తుంది. సీసీ కెమెరా పెట్టబోయే ముందు కొంచెం ఎక్కువ డేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా అయిపోతుంది. ఫస్ట్ టైము బొందరగడ్డ కడుక్కోవడము. ఇక్కడ కనిపిస్తుంది కదా బొందరగడ్డ, ఇక్కడ ఒక గోర కనిపిస్తుంది శ్మశానం. ఏయ్ చెట్ల సౌండ్ అయితే వస్తుంది గాయ్స్. ఇక్కడ వింటున్నారు కదా, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడైతే నేను బొందరగడ్డ అక్కడికి వచ్చాను. ఏయ్ ఎవరది? సో గైస్ చూడొచ్చు బొందరగడ్డ. సౌండ్ వస్తుంది. అసలు ఏం కనిపిస్తలేదు ఇక్కడైతే. సౌండ్ ఎక్కువ వస్తున్నాయి గైస్, ఏడ్చినట్టు సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. ఏం అర్థం కావట్లేదు ఇక్కడికి. హలో ఎవరది ఉన్నది? ఇక్కడ ఏమన్నారా? చాలా దారుణంగా అయితే సౌండ్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. మనమైతే ముందుకు వెళ్దాం. అక్కడ ఇంకా చాలా రకాలుగా ఉన్నట్లున్నాయి. చాలా రకాలుగా అంటే ఎక్కువ ఉన్నట్లున్నాయి ఇక్కడ. ఇంకా లంకిని, శంకిని, మోహిని అవన్నీ ఉంటాయి కదా. గో ఇక్కడికి వెళ్ళి ఏడ్చినట్లు వచ్చింది మొత్తం. అక్కడ కూడా కవర్ చేసి చూద్దామని. సో ఇక్కడైతే 100% సీసీ కెమెరా పెట్టాల్సిందే. సీసీ కెమెరా పెట్టి కవర్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇక్కడైతే సీసీ కెమెరా 100% పెట్టాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఏడ్చినట్లు కావచ్చు,
ఏయ్ ఎవరది? ఎవరున్నారు అక్కడ? చాలా దారుణంగా ఇది సౌండ్ వస్తుంది. చాలా దారుణంగా అయితే సౌండ్ వస్తుంది ఏడ్చినట్లు. నేను సీసీ కెమెరా అయితే పెడతా ఇంకా లేట్ చేయకుండా, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, దాదాపుగా 2 అవుతుంది. ఏయ్ వింటున్నారా గైస్ సౌండ్ ఎట్లా వస్తుందో? ఏయ్